చేస్తే జీవితం ఎలా తలకిందులవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓయ్ తలతీవే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాండి మీకోసం. దానికి నవ్వడం ఎందుకే? అది కాదండి, త్వరగా వచ్చారు. 6 o'clock వచ్చారు, 7:30కి వచ్చారండి. అదేంటండి ఎలా వెళ్ళిపోతున్నారు? 6 o'clock వస్తారు. అబ్బా, అది కాదండి, ఏదో మాట వరుసగా రండి. కాఫీ తాగుతారండి? రోజు అడిగిస్తున్నాను, ఇచ్చిన తర్వాత నేను తాగుతున్నాను. ఒక నిమిషం ఉండండి. ఏమండి, ఒక డౌట్ అడగచ్చా? ఏంటి? ఒక అమ్మాయికి అందమైన కళ్ళు, ముక్కు, పెదాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, అమ్మాయిని ఏంటారండి? అందమైన అమ్మాయి అంటారు. అదే అమ్మాయికి మంచి నడుము, మంచి స్ట్రక్చర్ ఉంది అనుకో, ఆ అమ్మాయిని ఏమంటారండి? పద్ధతి గల అమ్మాయి అంటారు. ఒకవేళ ఆ అమ్మాయికి అన్ని బాగున్నాయి అనుకోండి, ఆ అమ్మాయిని ఏమంటారండి? భ్రమ అంటారు. మళ్ళీ అన్నీ ఏమంటారండి? పేరే కదా భ్రమరాంబ. ఇలారా, ఇక్కడ రూపాయి కాయిన్ పెట్టాను ఏదే. అది నాకు తెలియదండి. ఇచ్చారా పైకి? ఏంట్రా ఇది? స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలంటే టవర్ స్టార్ చూస్తా. అయ్యో, ఏంట్రా ఇది? రేష్మి ఫోటో. ఏమండి ఏమండి, వాడిని కొట్టొద్దండి. తోలు తీస్తా, వాడి సంగతి తర్వాత రూపాయి కాస్తుంది. రూపాయి గురించి నాకు తెలియదండి, ప్రామిస్ అండి. నువ్వు తీసారా రూపాయి? మీరు ఏమండి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ తీయక ఈడు తీయక నువ్వు తీయక రూపాయి కోసం ఎవడొచ్చి తీసాడే? ఆఫ్టర్ రూపాయి గురించి ఎంత సీరియస్ అవుతారు? ఆ రూపాయి కలుపుకోనే కదా నీ పేడ మొఖానికి ఫేరన్ లోని కొనుక్కుంటున్నావు. ఆ రూపాయి కలిపే కదా మీ అమ్మకి చేరుకుంటున్నాను. ఆ రూపాయి కలిపే కదే ఈ లబ్బుడు గారిని చదివిస్తున్నాను. వాని మాత్రం కొట్టొద్దండి. తాట తీస్తా, నాకు ఆ రూపాయి ఏమైందో తెలియాలి. ఆ రూపాయి గురించి ప్రామిస్ నాకు తెలియదండి. అంటే రూపాయి ఏమైందో నీకు తెలియదు. రూపాయి 20 సంవత్సరాలు పెంచిన నా కూతుర్ని అలా కొట్టు చంపేస్తావా? నీకు బుద్ధి ఉందా? మానవత్వం ఉందా? నువ్వు మనిషివేనా? అమ్మా, వాడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు. అడగడానికి ఇవ్వడు, నా మొగుడాడు, వాడు ఏమని చేసుకుంటాడు? ఆడుతలో చచ్చిపో, నీ జన్మ పాడు కాదు. నువ్వు స్కిట్లో కూడా ఇంత ప్రాక్టీస్ చేయి, ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు మీ అమ్మ నువ్వు? నిజం చెప్పు. ఏమండి ఫలానా రమేష్ గారు వచ్చి రూపాయి పెట్టుకుని నేనే ఫీల్ అవును. చంటి గారు వచ్చారు ఇంటికి. చంటి గారు అస్సలు రాలేదండి. ఈ మధ్య రాత్రి కూడా మిస్డ్ కాల్స్. మిస్డ్ కాల్స్ అది మా బావగా చేశారండి. నాకు రూపాయి తీస్తావా తీవా? ఆ రూపాయి ఎవరు ఇందాక నుంచి ఏంట్రా సీరియస్ గా చూస్తున్నావు? మాట్లాడు. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఈ రోజు నీ టైం రావచ్చు, రేపు నా టైం వస్తది, అప్పుడు చెప్తా. నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? ఏంట్రా ఆగవే మిరపకాయ. రూపాయి కోసం మా అమ్మని ఇన్నిసార్లు కొడతావా? ఎవరిచ్చారా ఆ రూపాయి? చెప్పరా? అయ్యో, మీ నాన్నరా? అలా తొప్పేస్తావా? అంటే ఇప్పుడు రూపాయి ఎవడు తీసాడు అనేది వాడు కూడా చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. ఎవడాడు? నాకు తెలియదండి. ఎవడే వాడు? మీ అమ్మ నీ కొడుకు నువ్వు కలిసి నన్ను చంపేసి ఆ రూపాయి కడితో లేచిపోతాను. ఏమండి ఎలా మాట్లాడుతున్నానండి? మీకోసం మార్నింగ్ లేసి టిఫిన్ కట్టేసి మీకు ఇస్తాను. ఎంత కష్టపడుతున్నానండి నేను. అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కరితో నానా తిట్లు తిట్టించుకొని అమ్మ నా బుద్ధులు తిట్టించుకొని రూపాయి దాచి పోషిస్తున్నానే. మగాడు 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 అంటే నేను కష్టపడట్లేదా? ఏంటంటే మీ ఆడవాళ్ళు కష్టపడుతున్నారు. ఏంటండి మీరు కష్టపడేటండి? ఏంటో కష్టపడుతున్నారు. మొదటి దగ్గర పప్పు దేని మీద రుబ్బావు? ఆ గ్రైండర్ తో రుబ్బాను. ఇప్పుడు ఎక్కడ రుబ్బు? రివర్స్ లో ఏ చెప్పుతో కొట్టాలరా సుధాకర్ నిన్ను? మొదటి దాకా పప్పు దేంతో రుబ్బావే? రోట్లో రుబ్బాను. ఇప్పుడు గ్రైండర్ రుబ్బుతున్నా. మొదటి దాకా బట్టలు ఉతుకో చేత్తో రుబ్బాను. ఇప్పుడు దాని ఏమంటారా? వాషింగ్ మిషన్ వేసాను. ఎక్కడ కష్టపడుతున్నా? ఏమంటే ఆడది కూడా కష్టపడుతుంది, మీరు అలా అనొద్దండి లేడీస్ గురించి. నేను పగలంతా కష్టపడి వస్తున్నానే. మేము కూడా రాత్రి మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం కదండి. ఎవరితో వదలండి, అబ్బా వదలండి. నీకు మగాడి కష్టం తెలియాలి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నీ దగ్గరికి ఎవడొస్తాడే? షార్ట్ సర్క్యూట్ అయిన షోరూమ్ మోకుందా? పడుకో. లైట్స్ ఆఫ్, ఇక్కడ ఏం జరగదు. స్వామి వచ్చారా? స్వామి మీరు కూడా మా వీళ్ళకి చీకట్లో తప్ప కనిపించట్లేదు. నాకు చిన్న హెల్ప్ చేయాలి స్వామి. ఈ ఆడవాళ్ళు ఏంటి స్వామి ఇంట్లో బట్టలు ఉతికి ఇన్ని చేసి అన్ని చేసి ఉళ్ళు పులిసిపోయిందని చూడండి స్వామి. ఇంతకన్నా మగాడికి సుఖం ఎక్కడుందా స్వామి? ఒక పని చేయండి,
నన్ను నా పెళ్ళంగా మార్చేసి నా పెళ్ళని నాకు ముగ్గురే మార్చేయండి. ఒక్కసారి ఆలోచించుకో నాయన. ఆలోచించడానికి ఏం లేదు, దానికి మగాడి పడే కష్టం విలువ తెలియాలి, అది నేను చూడాలి. నీ కర్మ తదాస్తు. ఏయ్! పిల్ల కొంచెం కాఫీ ఇస్తావా నాకు? ఇస్తానుందమ్మా. ఏయ్! అమ్మ అమ్మ నా ముద్దు కడగవా అమ్మ? ముందు బాత్రూమ్కి వెళ్ళి సావు. ఏయ్! ఏం చేస్తున్నా? వంట చేస్తున్నానండి. అంటే నా గురించి పట్టించుకోవా? చెప్పండి ఏం కావాలో త్వరగా, నాకు బోల్డని పనులు ఉన్నాయి. సరే ఆ. మందు తక్కువైంది కదా, మందు తీసుకొని ఆమ్లెట్ వేసుకొని రా. తాగొచ్చారా? ఇక్కడికి వచ్చినా కదా సరే రా. ఇదిగోండి ఆమ్లెట్. ఆమ్లెట్ దేంతో వేసావు? కోడి గుడ్డుతో వేసానండి. కోడేదే. కోడి తీసుకొస్తా లేదా? కోడి గుడ్డు ఆమ్లెటే. కరెక్టే. ఆమ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? కోడి గుడ్లోంచి వచ్చింది కదా, గుడ్ల నుంచి వచ్చిందా? గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడిలోంచి మరి వచ్చింది. కోడేదే. అమ్మా ఏంటమ్మా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? దానికి ఏం చెప్తున్నావు? నాకు చెప్తున్నావే. అమ్మా నన్ను కొడుతున్నాడమ్మా. మీ ఇద్దరికో నమస్కారం. ఈ ఫుడ్ కూడా ఉండదు నాకు. అమ్మా, సావండి మీ బతుకు అమ్మా, మీరు అమ్మా. బతకండి. దుబ్బేయ్. ఏయ్, ఇట్రారా. నేను పుంజుని, నువ్వు పెట్ట. ఆ, వీడెవడు? పిల్ల. కదా, పుంజు ఉంది, పెట్ట ఉంది, పిల్ల ఉంది, ఇక్కడ గుడ్డు ఉంది, మళ్ళీ ఇక్కడ కోడి ఎక్కడుంది? కోడి ఎందుకు ఉంటుందండి? ఉండదా? ఉండదు. ఉండదా? ఉండదు. ఉండదా? రేయ్. ఉండదా? మీ నాన్న అలా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? ఓసారి వచ్చినందుకే నా ఈపు మొత్తం పగలగొట్టారు. మీ ఇద్దరి మధ్య దూరితే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఎలా? నాకు మూడొచ్చింది, దగ్గరికి రా. అలసిపోయాను. వస్తున్నాను పండు. అబ్బా నాకు ఓపిక లేదండి. జాంపండు. మీకేం తెలుసు, ఉదయం నుంచి అలసిపోయా. నిజంగా నాకు ఓపిక లేదు, నేను రాను. నువ్వు రావాలంటే ప్లీజ్ అండి. బాబీ! బుద్ధి పొరపాటు అయ్యి ఆడవాళ్ళు కష్టపడట్లేదు అన్నాడు. ఆ యదో సచ్చినోడు తాగేసి వచ్చి రోజు ఒళ్ళు హోనం చేస్తున్నాడు. నన్ను మళ్ళీ మగాడిగా మార్చేయండి స్వామి. కుదరదు తల్లి. ఎందుకు కుదరదు స్వామి? నీకు వరం ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది తల్లి? 4 నెలలు అవుతుంది. నీకు ఇప్పుడు 3వ నెల. క్యారెక్టర్లు మార్చగలను గాని కడుపులు మార్చలేను తల్లి. సో రోజా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. రోజా గారు పాపం అనవసరంగా మారాలి అని చెప్పి ఇరుక్కుపోయాడు, బుక్ అయిపోయాడు భాస్కర్. కానీ ఫైనల్ టచ్ అయితే సూపర్. సూపర్. లాస్ట్ పంచ్ నాదైతే అన్నట్టుగా మనుషులను అయితే మార్చగలను కానీ కడుపు మార్చలేదు. అమ్మా. ఏమో యదో చేసిన పని. బాగుంది. నాగబాబు సార్ బాగుంది భాస్కర్. ఫినిషింగ్ టచ్ బాగుంది. గుడ్.